ఇవాళ జుబ్లీస్లో జరిగేది హిందూ ముస్లిం మధ్య యుద్ధం జరుగుతున్నది. 80% హిందువులు గెలుస్తారా, 20% తుర్కోలు గెలుస్తారా? కాంగ్రెస్ పార్టీ తుర్కోల వైపున్నది, భారతీయ జనతా పార్టీ హిందువుల వైపున్నది. బస్తీ మే సవాల్, జుబ్లీస్ మే సవాల్. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ రాజ్యం రావాలంటే జుబ్లీస్ లో హిందువులంతా ఒక్కటిగండి, భారతీయ జనతా పార్టీని గెలిపించండి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని హిందూ రాజ్యంగా మార్చాం. ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చడానికి ప్లాన్ చేస్తున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి టోపీ పెట్టుకొని సిగ్గు లేకుండా కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని వాగుతున్నాడంటే నేను చెప్తున్నా, హిందూ అంటే బీజేపీ అంటే హిందూ. ఎక్కడ వెనుకడు వేయలేదు. మా లక్ష్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూను ఓటు బ్యాంక్ గా తయారు చేయడమే మా లక్ష్యం. ఎప్పుడన్నా ఇలా ఎన్నికల్లో వచ్చినాయని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మీ పరిస్థితికి వచ్చిరన్నా. ఇక్కడ అనేక సమస్యలు లేదన్నా. గా హెచ్ఎఫ్ కమ్యూనిటీ హాల్ ఇన్ని సంవత్సరాల నుంచి దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తలేరన్నా. అది పూర్తి చేస్తే ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుందన్నా. వర్షం వస్తే ఈ ఏరియా మొత్తం మునిగిపోతుందన్నా. మొత్తం మునిగిపోతుందన్నా. అడ్డగోలు నల్లా బిల్లు వస్తున్నాయని, రోడ్లు వెడల్పు లేవన్నా, ఏమీ సమస్యలు లేవన్నా. ఆ సమస్యల గురించి మాట్లాడమంటే బీఆర్ఎస్ తోడు 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని వెళ్ళాడు. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని వెళ్ళి ఏ రోజున్న బీఆర్ఎస్ తోడు ఈ ప్రాంతానికి వచ్చి ఈ బస్తీలో తిరిగి మీ సమస్యలు తెలుసుకున్నాడా? ఒక్కసారి ఆలోచించండి. డబుల్ బెడ్రూమ్ ఇస్తాను అరే మోడీ గారు 2,40,000 ఇల్లు తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే ఈ మీనాక్షిపురంలో ఎంతమంది పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ వచ్చినాయో ఒక్కసారి ఆలోచించండి. 2,40,000 ఇల్లు ఎవ్వని అయ్యా జాగిరని ఇస్తలేరు రాబాయ్. ఇది నరేంద్ర మోడీ ఇచ్చిన ఇల్లు రాబాయ్. ఇవి 10 సంవత్సరాలు ఒక్క ఇల్లు ఇయ్యలే, ఒక్కరికి ఉద్యోగం ఇయ్యలే, ఒక్క పెన్షన్ ఇయ్యలే, ఒక్క రేషన్ కార్డు ఇయ్యలే. కనీసం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఏ రోజు కేసీఆర్ రాలే, కేసీఆర్ మాట్లాడలే. కాళేశ్వరం స్కామ్ తో 1,00,000 కోట్లు దొబ్బిపోయారు ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు. గొర్రెల స్కామ్, బర్ల స్కామ్, చేపల స్కామ్, డ్రగ్స్ స్కామ్, ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ ఫార్ములేస్ ఇవన్నీ కూడా చేసి 1,00,000 కోట్లు సంపాదించినాడు బీఆర్ఎస్ వాడు. ఉద్యమం అప్పుడు కేసీఆర్ సంగతి తెలుసా మీ అందరికీ? దొంగ నోట్లు ముద్ద కొట్టినా, పాస్పోర్ట్ల బ్రోకర్ అన్నా, కేసుందన్న పాస్పోర్ట్ల బ్రోకర్ మీద. ఇవాళ అంటాడు ట్విట్టర్ తిల్లోని అంటాడు. ఇంతకుముందు టీవీలో చూసినా వాని ప్రభుత్వం వస్తుందట, వచ్చినాక బండి సంజయ్ సంగతి నీ అయ్యతోనే ఏం కాలేరా భయ్, నీతోనేమైతుందిరా? బండి సంజయ్ నీ అయ్యనే ఏం బీకలేరా భయ్, నువ్వేం బీక్కారా భయ్? నా ఇంకా హిందూ సమాజం ఉందిరా. బండి సంజయ్ ఏ రోజు ధర్మం కోసం పనిచేసింది తప్ప నీ లెక్క నీ అయ్య లెక్క కోట్లు సంపాదించాలి సిగ్గుండాలే. కొంచెం నీ బతుకని తుర్కోలకు చూస్తారు. తుర్కోలకు చూస్తారా మీరు? బతుకులు తుర్కోల టోపీలు పెట్టుకొని ఓట్లాడుతారా మీరు? మా గురించి మాట్లాడేది. 109 కేసులు పెట్టినా నా మీద, 109 కేసులు పెట్టినా, జైలు పంపిండన్నా. లాస్ట్కు నా కొడుకు మీద కేసు పెట్టిండన్నా, నా భార్యను బెదిరించిరన్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది బీజేపీ కార్యకర్తల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసిరన్నా, కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేసిండన్నా. ఇలా పీడీ యాక్ట్లు పెట్టిరన్న తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద. సిగ్గు లేకుండా మీటింగ్ పెట్టి ఎల్ఈడీలు పెట్టి హైడ్రా అని చెప్పిస్తున్నానా. హైడ్రా పాపం కాంగ్రెస్ కు పక్కా తగులుతుందన్నా, దానిలో నో డౌట్ అన్నా. కానీ నువ్వు చేసింది ఏందిరా భయ్? నీ అయ్య చేసింది ఏంది? తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు చూపడతలేరు భయ్ నువ్వు వీడియోలు? నిరుద్యోగ యువకులు ఆత్మహత్య చేసుకుంటే వీడియోలు ఎందుకు చూపడతలేరు భయ్? యువత ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు వీడియోలు చూపడతలేరు భయ్? ఉద్యోగస్తులు ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు వీడియోలు చూపడతలేవు? నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు వీడియోలు చూపెడతలేవు?
విలేజ్ సెక్రటరీలు ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు వీడియోలు చేసుకుని చూపొద్దలేవు? వేల మంది నీ దుర్మార్గ పాలనలో ఇలా తెలంగాణ రాష్ట్రంలో వేల మంది హత్యలు జరిగినాయి బీఆర్ఎస్ పాలనలో. ఆ వీడియోలు చూపెట్టాడట. ఇలా హైడ్రా పేరుతో నీ డ్రామాలాడి కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మనల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. నా సంగతి చూసుడు కాదు బిడ్డ, ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగేది ఆర్కే బ్రదర్స్ పాలన. ఏ పాలన? ఆర్ అంటే ఏంటిది? రేవంత్ రెడ్డి. కే అంటే ఎవరిది? కేటీఆర్. రెండు పాలనలు వస్తున్నాయి. ఇక మొన్నటి దాకా ఓకే ట్యాక్స్, ఓకే అంటే ఓవైసీ కేటీఆర్ ట్యాక్స్. ఇప్పుడు ఏం ట్యాక్స్ తెలుసా? మీరు గెలిపిస్తే కాంగ్రెస్ గెలిపిస్తే ఒరే ట్యాక్స్. ఒరే ట్యాక్స్ అంటే ఏంది? ఓ అంటే ఓవైసీ, రే అంటే రేవంత్ రెడ్డి. ఒరే ట్యాక్స్ ఓకే ట్యాక్స్ సంగతి ఏందో నెక్స్ట్ వచ్చేది కలలు కంటున్నాడు కేటీఆర్. నెక్స్ట్ అంటే వాళ్ళు అయ్యమని చెప్పు ఫామ్లో తాగిమంటాడు. ఎప్పుడన్నా ఈ మీనాక్షి పురములకు వరదలు వస్తాయి, వర్షాలు వస్తాయి, మీకు కష్టం వస్తాయి, మీకు ఇబ్బందులు వస్తాయి, మీ రేషన్ కార్డుల కోసమో, మీ పెన్షన్ల కోసమో, మీ పిల్లల ఉద్యోగాల కోసమో ఎప్పుడన్నా కేసీఆర్ మీకు ఎక్కడ కనబడ్డా? బట్టబజాన్ని కేటీఆర్ ఏం చేస్తుంది తెలుసా? మా అయ్య ముఖ్యమంత్రి అలాంటి చెప్తుంది. 3 సంవత్సరాల ముఖ్యమంత్రి కేసీఆర్ అంటాడు. అంటే 3 సంవత్సరాలుగా తాగి వండి ఫామ్ హౌస్లో 3 సంవత్సరాల ఊరో గ్లామర్ పెంచుకొని వస్తే మనం ఓట్లాడు ఎంత పిచ్చోళ్ళమన్నా మనం. అయినా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కొడుకు లేదన్నా. మొన్న చెప్పిన ఆ కవితక్క కూడా చెప్పిన, అక్క నువ్వు మీ బావ మీద కోపంతోనో, మీ అన్న మీద ఇంకో అన్న మీద కోపంతోనో, నీ తమ్ముడి మీద కోపంతోనో, మీ అయ్యను చూడకుండా నువ్వు ఉన్నావనుకో, ఈ కేటీఆర్ నెంబర్ 1 పట్టుబాటు ముఖ్యమంత్రి సీట్ కోసం మీ అయ్యాన్ని వేస్తానని చెప్పిన అన్న. అప్పుడప్పుడు పోయి చూసినా అని చెప్పిన. అంటే కేసీఆర్ 100 ఏళ్ళు బతకాలన్నా, మనం ఇంకొని సాగు కోరుకోమన్నా. కానీ ఇలా కేటీఆర్ ఎంత మూర్ఖుడు అంటే ముఖ్యమంత్రి సీటు కోసం ఎంత దిగజారి అలా ఎట్లా మాట్లాడుతుండో ఒక్కసారి ఆలోచన. వీళ్ళు వాళ్ళు ఒకటేనా? ఎవరెవరు? కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ ఒకటే. ఈ జూబ్లీస్లో కలిసి పనిచేస్తున్నారు. ఇవాళ ఎక్కడ పోయినా కూడా ఇక్కడ అక్కడ మీకు పైసలు వచ్చినాయా? బంగారం వచ్చినట్టు అదే బంగారం పెడుతుంది. బంగారం అంతా ఇచ్చుడు ఏమంటాడు? ఒక మంత్రి అంటాడు, ఇద్దామనుకున్నామే అప్పుడు 50,000 ఉండే, ఇప్పుడు 1,00,000 అంకే ఇస్తలేరట. అప్పుడు 50,000 ఉన్నారట, ఇప్పుడు 1,00,000 అంకే ఇస్తలేరట. అది ఇచ్చుడు పక్క పెట్టుర్రి. ఆ తుర్గలు ఎంఏ పార్టీ వాళ్ళు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మీ బంగారం గుంజుకోపోకుండా ఉంచుకోరు. ఫస్ట్ ఆడిచ్చుడు ఉన్నాయి గుంజుకోపోతున్నారు. చైన్ స్నాచర్స్ ఎంఏం పార్టీ వాళ్ళు, అవునా కదా? చైన్ స్నాచర్స్ దోపిడీ గాళ్ళకు రాజ్యం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది, జూబ్లీస్లో రాబోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ బీఆర్ఎస్ మీద కోపంతో మీరు ఏ పార్టీకి ఓటేసారు? కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేసారు? 2,500 రూపాయలు ఇస్తారు, ఇచ్చిరా ఎవరికైనా? 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, ఇచ్చిరా ఎవరికైనా? ఉద్యోగాలు ఇస్తున్నారు, ఇచ్చిరా ఎవరికైనా? రైతు భరోసా ఇస్తున్నారు, ఇచ్చిరా ఎవరికైనా? విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తున్నారు, ఇచ్చిరా ఎక్కడైనా? ఫీజు రియంబర్స్మెంట్ లేదు, రైతు భరోసా లేదు, ఆరోగ్య పైసలు లేవు, ఏమి లేవు. ముఖ్యమంత్రి చేతులు తెచ్చి నాకు రూపాయి నా తలకాయ కోసిన రూపాయి లేదంటున్నాడు ముఖ్యమంత్రి. ఈ ఎట్లా తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా వాళ్ళకి ఓట్లు వేయాలో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఓట్లు వెయ్యరు. కాబట్టి ఇవాళ మొన్న కేసీఆర్ కొడుకు ఢిల్లీలో పోయి ఒక టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చిండు. బండి సంజయ్ వస్తాడు, ఊకే గుళ్ళ గురించి మాట్లాడతాడు అన్నాడు. మాట్లాడదా? ముత్యాలమ్మ గుడి కూడగొట్టింది ఎవడన్నా? ఇల్లు కూడగొట్టిరు కదా, పెద్దమ్మ గుడి కూడగొట్టిరు కదా. ఇంతమంది చెప్పొచ్చిన అన్న గెలిపిరన్న దీపక్ రెడ్డి గెలిపేది. గెలిచినాక పెద్దమ్మ గుడికి అయోధ్య నుంచి అర్చకులు పిలిపించి పూజ చేస్తా. మళ్ళా ఏం చేస్తా తెలుసా? అవసరం వస్తే ఢిల్లీ నుంచి అమిత్ షా గారిని పిలిపించి కొబ్బరికాయ కొట్టిస్తా. మీరు గెలిపిరన్న పెద్దమ్మ గుడి. ఇది గుళ్ళు కూడగొడితే నేను మాట్లాడితే బండి సంజయ్ ఊకే గుళ్ళ గురించే మాట్లాడతాడు అన్నాడు అని ఈడికొచ్చి ఏం చెప్పింది తుర్కోలో మీటింగ్ పోయి, నాకు ఓటైంది, నేను జూబ్లీస్లో అన్ని బస్తీల్లో శ్మశాన వాటికలు కట్టిస్తాడట. గుళ్ళుగా ఉన్నా శ్మశాన వాటికలు ఉన్నా? శ్మశాన వాటికలు ఏడుండాలి? కబ్రస్థాన్లు ఏడుండాలి? ఇవాళ వాడు తీసుకొచ్చి కబ్రస్థాన్లు రేవంత్ రెడ్డి ఏమంటుండంటే ప్రతి పార్కుడు కబ్రస్థాన్ చేస్తాడట. ఈ ట్విట్టర్లో ఏమంటుండంటే నా సొంత పైసలతో కబ్రస్థాన్ కట్టిస్తాడు. ఇలా కబ్రస్థాన్ నీళ్లు, ఇలా లైట్ లేదు, ఇలా కనీసం దాని కరెంటు లేదు, ఏం లేకుండా ఉన్నది. వీళ్ళ సొంత పైసలతో కబ్రస్థాన్లు చౌరస్థానాలు కట్టిస్తారట.
కాంగ్రెస్ వాడు గెలిస్తే మీ పార్కులు మీ కమ్యూనిటీలు అన్ని కబ్రస్థాన్లు అవుతాయి, ఈద్గాలు అవుతాయి, దర్గాలు అవుతాయి, మసీదులు అవుతాయి. వాళ్ళు గెలిస్తే మీ గల్లీలన్నీ బక్రీద్ పండుగ రోజు రక్తపు టేరులై వాడతాయి. మీరు వినాయకుని ఉత్సవాలు చేసుకోరాదు, దసరా ఉత్సవాలు చేసుకోరాదు, హనుమాన్ జయంతి ఉత్సవాలు చేసుకోరాదు, ఇలా శివాజీ జయంతి ఉత్సవాలు చేసుకోరాదు. ఇలా దయచేసి ఆలోచించండి. ఇలా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా జుబ్లీస్ లో హిందువులు ఒక్కటి కాదు, హిందువులు అవుట్ అయిపోయినరు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా చెప్తుంటే, ఈ జుబ్లీస్ లో ఉన్న హిందువులకు పౌరుషం ఉంటే, మీలో హిందూ రక్తం ప్రవహిస్తే, మీకు రేషం ఉంటే, మీరు భవిష్యత్తులో నేను జుబ్లీస్ హిందువును అని చెప్పుకోవాలనుకుంటే ఈ జుబ్లీస్ లో హిందువులందరూ ఓటు బ్యాంక్ మారండి. సిగ్గు లేకుండా ఇలా వాళ్ళు ఇలా అక్కడ ఒక్కొక్క ఓటుకు 10,000 ఇస్తున్నా, ఒక్కొక్క ఓటుకు 10,000. ఇలా 10,000 తురుకోలకు ఎంత ఇస్తుంది తెలుసా? 20,000. మిక్సీలు, గ్రైండర్లు, టీవీలు ఎవరికి? మీ ఓట్ల అద్దటాలకు, మీ ఓట్ల అద్దటాలకు. వాళ్ళ దగ్గర నీ బాంచన్, నీ కాలు మొక్క మాకు ఓటేయండి అంటున్నారు.